చైనాలో పుట్టింది, అమెరికాను అదిరిచ్చింది, బ్రెజిల్ను భయపెట్టింది, ఇండియాను ఇంట్లోనే ఉంచింది, జర్మనీకి జ్వరం తెప్పించింది, కొరియాను కోలుకోకుండా చేసింది, జపాన్లో జోరు చూపించింది. ఆ దేశం ఈ దేశం అని ఏం లేదు, దునియా దేశాలన్నిటినీ ఒక ఆట ఆడుకున్నది. ఆవావ్ కరోనా గురించే చెప్తున్నా. అయితే దానికి గత్తెర్ రాను దాన్ని గడ్డకు పెట్ట కరోనా మళ్ళా మోపై పాడైతుంది. ఏషం మార్చి జేఎన్ పేరుతోటి దేశంలోకి జొర్రింది. కేరళల నలుగురిని ఉత్తరప్రదేశ్ లో ఒకళ్ళను మింగిందట. దేశంలో 24 గంటలల్లా 127 కొత్త కేసులు వస్తే అందులో ఎక్కువ మటుకు కేరళ రాష్ట్రంలోనే. గంతేనా అనేరు, మొన్నటిదాకా ఇవి కూడా లేవు కదా. మరి ఇంత పెరిగే డేంజర్ ఉంది. అన్ని రాష్ట్రాలు తయారుండాలని సెంటర్ వాళ్ళు మతలబు పంపిండ్రు. దవాఖాన్లు, బెడ్లు, సూదిబుడ్లు రెడీ చేసుకోవాలన్నట్టు. కర్ణాటకలో 60 ఏండ్లు దాటినోళ్లు మాస్క్ పెట్టుకోవాల్సిందే అని ఆర్డర్ వేసింది సర్కార్. ముసలోళ్ళేంది అందరూ మాస్క్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ముందే చలికాలం, గా వైరస్ కు ఇంకింత హెచ్చడైతది. కొత్తేడాది సంబురాలల్లా గుంపులు ఉంటారు. జర పైలం ఉండాలే. జ్వరం, ముక్కుగారుడు, గొంతు నొప్పి, తలకాయ నొప్పి, ఊపిరి తీసుకునుడు కష్టం అవుడు దీని లక్షణాలంట. ఎక్కువ అనిపిస్తే ఏమంటే డాక్టర్ ను కలిస్తే మంచిదన్నట్టు. శబరి పోయి అయ్యప్ప సాములు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కేరళ రాష్ట్రంలోనే చాలా కేసులు వస్తున్నాయి. మనకాన్నైతే ఇప్పటిదాకా ఒక్క కేసు సుతా రాలే. కానీ గాంధీ దవాఖాన్ల బెడ్లు తయారు చేస్తున్నట ముందు జాగ్రత్త తోటి. ఎందుకంటే కరోనా కొత్త వైరస్ 38 దేశాలల్లో రువ్వడి చూపిస్తుంటే సింగపూర్ లోనైతే లాక్ డౌన్ పెట్టేంత డేంజర్ ఉందట. మరి ఏమైతుందని లాపర్వా చేయకుండా మాస్కులు కట్టుకొని మందికి దూరం ఉంటే మంచిది. మున్పు ఎంత గోస పెట్టిందో తెలుసు కదా.